మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే చూడండి. యెషయా గ్రంథం, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడుచున్నది, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనాలు నాతో అందరూ చదవండి. 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. బాగా దేవుని వాక్యాన్ని విందాం, అర్థం చేసుకుందాం. యెహోవా మహిమ బయలుపరచబడుతుందంట, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూస్తారు అని చెప్పాడు. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. బాగా వినాలి వాక్యాన్ని. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. అది ఎలా బయలుపరచబడుతుంది అంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఒకరు తప్పకుండా సర్వ శరీరులు అంటే ఇందులో జాతి లేదు, చెప్పాలి, కులము లేదు, మతము లేదు, వర్గం లేదు, ప్రాంతీయతత్వం లేదు. అర్థమవుతుందా? ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ దేశం ఈ దేశం అనే ఏ తారతమ్యాలు లేవు. ఒక్కరు తప్పకుండా సర్వ శరీరం అందరికీ కూడా అది బయలుపరచబడుతుంది. ఇప్పుడు బాగా వాక్యాన్ని వినాలి. దేవుని మహిమ బయలుపరచబడాలి అంటే ఆ బయలుపరచబడడానికి ఎవరు ఉండాలంట? మనుషులు కావాలి. అంటే దేవుని మహిమ తెలియపరచబడాలంటే మనుషులుగా మన ద్వారానే అది బయలుపరచబడుతుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా. దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఆ వాక్యాన్ని చెప్పాలంటే ఎవరి ద్వారా చెప్తారు? మిమ్మల్ని ఏమన్నా పిలిస్తే మాకు ఒకసారి వాక్యం చెప్పండి, చెప్పేస్తారా? చెప్పాలి. ఎవరైనా చెప్తారా? దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళైతే కొత్త గొప్ప దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతారు. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని మహిమను కనపరచాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవసరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సర్వ శరీరము కూడా ఆయన మహిమను బయలుపరచాలి. ఈ రోజున ఎలా ఉన్నారంటే దేవుని మహిమను బయలుపరిచేవాడు తక్కువ, చెప్పాలి, వాళ్ళ గొప్ప చెప్పుకునేవాడు, వాళ్ళ పబ్లిసిటీ కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, వాళ్ళు జీవించే విధానాలు కానివ్వండి, వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి ఏ భాషా సరళైనా వాళ్ళను మహిమపరిచేటట్లుగా చాలా మంది ఈ రోజున దేవుడేమో కనుమరుగైపోతున్నాడు. ఎవరు బయటకు వస్తున్నారు? చెప్పాలి, మనుషులు బయటకు వస్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని మహిమ బయలుపరచబడదు, ఒకరు తప్పకుండా సర్వ శరీరం అందరూ అందులో పాల్గొనాలి, అందులో మిళితమై ఉండాలి, అందులో దేవుడి పాత్రలో ప్రతి ఒక్కరూ చేయబట్టాలా. కానీ మనుషులు ప్రతిదీ కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు. అది నీ ద్వారా దేవుని మహిమ బయటపడాలి అంటే నువ్వు దేవుడిని కనుమరుగు చేసేసి నీవుగా లోకానికి కనబడితే దానివల్ల ఏంటి దేవునికి ప్రయోజనం? చెప్పాలి. దానివల్ల ఏంటి దేవునికి ప్రయోజనం? నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడి ఉద్దేశం ఏంటి నీ పట్ల? దేవుడి ప్రణాళిక ఏమిటి? అసలు ఏమైనా ఆయన చిత్తం? దీని గురించి ఆలోచన ఎవ్వరికి లేదు. చక్కగా నెల జీతం వస్తుందా? ఇంట్లో అన్ని ఉన్నాయా? చక్కగా 4 వారాలు సరిపడనా మాంసాలు తెచ్చుకుంటున్నామా? తిన్నామా? మందిరానికి వెళ్ళి వచ్చామా? మా సొంతగా మేము ఒక ఇల్లు, ఒక కారు, ఒక బంగళా, ఒక ఆస్తి, ఒక బ్యాంకు బ్యాలెన్స్ ఇవి సంపాదించుకున్నామా? ఎంతవరకే మనుషుని యొక్క ఆలోచన. కానీ దేవుని వాక్యం ఘోషిస్తుంది నీ వల్ల దేవుడి మహిమపరచబడాలి. అది ఎలా సాధ్యం? దేవుని మహిమ ఎలా బయలుపరచబడాలి? అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో చాలా మంది కన్యకలైనటువంటి స్త్రీలు ఉన్నారు, చాలా మంది కన్యకలు ఉన్నారు. గాబ్రియేల్ అనే దూత ఎవరి దగ్గరికి వచ్చింది? చెప్పాలి, ఎవరి దగ్గరికి వచ్చింది? మరియ దగ్గరికి వచ్చింది. మరియా ఏమని పిలుస్తుంది?
దయాప్రాప్తురాలా. ఇంక లేరా ఆడవాళ్ళు? ఇంక లేరా ఆ స్థలంలో? చాలా మంది ఉన్నారు. అంతకంటే ముందు మరి ఎలిజబెత్ లేదా? అంతకంటే ముందు చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా. కానీ వీళ్ళెవ్వరు కూడా దేవుడిని దయ పొందిన వాళ్ళు లేరు. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు మహిమ నీలో కనుపరచబోతున్నాడు లోకానికి. అంటే దేవుడే నీ గర్భం నుండి బయటకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు మహిమ మనలో నుండి బయటకు వెళ్ళాలి. ఎంతసేపు మనమే 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 నేనే అనేది మనమే కనబడితే దేవునికి మహిమ ఎక్కడా? దేవునికి ఘనత ఎక్కడా? నీ ద్వారా దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? నీ ద్వారా ఎప్పుడు దేవుడు కనపరచబడతాడు? చాలా మంది ఈ రోజున క్రైస్తవులు దేవుణ్ణి మరుగు చేశారు. క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులు అనడానికే ఆనవాళ్ళు లేకుండా అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ కేసు శైలి కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు, ఎవరు దేవుని బిడ్డలు అనేటట్లుగా ఎవరు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాగూ కావడానికి కారణం ఏంటి? దేవుని మహిమ కనపరచలేకపోవడానికి కారణం ఏంటి? బైబిల్ చరిత్ర గ్రంథంలో ఎంతో మంది భక్తులైన వారు ఉన్నారు, ఎంతో మంది ప్రవక్తలైన వారు ఉన్నారు, ఎంతో మంది యాజకులైన వారు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు దేవుని యొక్క పనిలో నిమగ్నమైన వారు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని మహిమను కనపరచలేదా? చెప్పాలి, కనపరచలేదా? బాగా వినండి. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే ఏమయ్యాడు? ఆ అహరోను ఏమయ్యాడు? ఎవరు ముందుకు వచ్చారంట? ఎవరు ముందుకు వచ్చారు? తమ్ముడు పట్టుకుని వాయిస్తుందంట. ఎవరు? మోషే గారి అక్క మిరియాము. ఎర్ర సముద్రం అంతా దాటిపోయిన తర్వాత ఒక్కసారిగా తమ్ముడు పట్టుకొని దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తుందంట. ఎవరు? మిరియాము అనే స్త్రీ. అంటే దేవుడి మహిమను కనపరుస్తుంది. చూడండి ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల మీద మనందరిని నడిపించాడు. కొట్టని గట్టిగా చప్పట్లు, దేవుడిని స్తుతించండి అని ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి మిరియాము దేవుడిని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. దెబోరా అనే ప్రవక్తని, పిలుపుకు పుట్టిన 4 కుమార్తెలు దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరిచారు. వాడు అంటాడు, నగరకై చెక్కబడిన మూల స్తంభాల వలె ఉన్నారన్నాడు. అన్న దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటే లోకానికే ప్రవక్తను కన్నదంట. ఆయన పేరే సమూయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి భక్తులు, ఇంతమంది దేవుని మహిమను లోకానికి కనబరుస్తుంటే మరి నేడున్నటువంటి క్రైస్తవ్యం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఎవరు చూసినా సొంత డబ్బా, సొంతగా వాళ్ళ ఆలోచనల ప్రకారంగా, వాళ్ళ పబ్లిసిటీ ప్రకారంగా, వాళ్ళ సోషల్ మీడియా ప్రకారంగా ప్రతి వారు వారికి ఉన్నటువంటి స్థితిగతులు తెలియజేస్తారు తప్ప మరి దేవుడు ఎవరు కనుపరుస్తారు? అటువైపుగా యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఉండగా గట్టిగా వస్త్రాన్ని పట్టుకున్నాడంట. ఒక పుట్టు గుడ్డివాడు పిలుస్తున్నాడు గట్టిగా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఎవరు చెప్పారు అతనికి దావీదు కుమారుడు అని? ఎవరు చెప్పారు దావీదు కుమారుడా అని? ఆ కేకలు అతని చెవులో పడ్డాయి. ఇటువైపు ఎవరు వెళ్ళిపోతున్నాడయ్యా? నజరేయుడైన యేసు ఇటువైపుగా వెళ్ళిపోతున్నాడయ్యా. ఇక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అనుకున్నాడు. గట్టిగా కేకలు వేస్తున్నాడు. అక్కడ వాక్యం వస్తాడు, అతని కేకలు యేసయ్య ముందుకు వెళ్ళనివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కేకలు యేసయ్య ముందుకు కదలనివ్వలేదు. అక్కడే ఆగిపోయాడంట యేసయ్య. ఒక్కసారి వెనక్కి వచ్చి ఆ యొక్క పుట్టు గుడ్డివాడిని చూసి అడుగుతున్నాడు, నా వల్ల నీకేం కావాలి? నా వల్ల నీకేం కావాలి? చూస్తున్నావు కదయ్యా, నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావు కదా. నేను పుట్టుగుడ్డి వాడినయ్యా, నాకు చూపు లేదయ్యా. ఏం చేశాడు యేసయ్య? చెప్పాలి, ఏం చేశాడు? అతడు చూపిచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. అతడు ఏం చేశాడు? ఆ చూపు పొందుకొని ఊరికి వెళ్ళిపోయాడా? ఊరికే ఇక చూపు వచ్చిందని చెప్పి లోకాన్ని వెంబడించలా, తన బంధు జనాల దగ్గరికి వెళ్ళలా,
ఆ చూపును పొందుకున్న ఆయన లోకమంతటా తిరుగుతూ దేవుడు నాకు చూపునిచ్చాడని లోకమంతటా సంచారం చేస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి ద్వారా అన్ని మేలులు పొందుకొని, దేవుడి ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొందుకొని పాట మాత్రమే వాడతాం. ఏం పాట? మేలు చేయక నేను ఉండలేను, అనడే ఆరాధించక నేను ఉండలేనయ్యా. మళ్ళీ మేలు చేయక ఏంటంట? మేలు చేయలేక ఆయనేమో ఉండలేడంట, ఆరాధించలేక. అంటే దేవుని యొక్క బలహీనతతో మనుషులు ఏం చేస్తున్నారంటే ఆడుకుంటున్నట్లు లెక్క. నీకు అర్థమవుతుందా? అసలు ఎంత మంచిగా రాశాడు పాట. మేలు చేయక ఆయన ఉండలేవయ్యా. నిజమే, దేవుడు ఎప్పుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆయన అంత దయగలిగిన వాడు, అంత కరుణ కలిగిన వాడు, అంత జాలి కలిగిన వాడు. నీ ఒక్కసారి దేవా అని అడిగితే ఆయన నీకు ఇవ్వగలిగిన దేవుడు. ఇంకో మాట ఏం తెలుసా? మా కీర్తన గ్రంథం రాస్తాడు, తన భక్తులు నిద్రించుచుండగా ఆయన వారికి, చెప్పండి అమ్మా, ఇచ్చుచున్నాడు అని రాస్తాడు. ఏమాట? తన భక్తులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచు. మనమేమో నిద్రపోదాం, ఆయనేమో ఇస్తా ఉంటాడు. ఇది క్రైస్తవ్యం నేర్చుకునేటువంటి పాఠం, భక్తి. కనుక ఈ రోజున చాలా సీరియస్ గా మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే దేవుని మహిమ మనలో నుండి బయలుపరచబడాలి. అది ఎలా బయలుపరచబడుతుంది? చదవండి ఒకసారి రోమపత్రిక తీసారా? మీకు రిఫరెన్స్ చెప్తే చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి చదవండి. మేలు చేయవాడు లేడు. వారి గొంతుకులు తెరచిన సమాధి మోసము చేయుదురు. పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము. ఆగుదాం ఒకసారి, మరొకసారి పైకి వెళ్ళిపోదాం. చూడండి 10వ వచనం మొదటి నుంచి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అసలు గ్రహించేవాడు కూడా లేదంట. అంటే ఆలోచించేవాడు కూడా ఎవరో లేదు. ఎవరి గురించి ఎవరో ఆలోచించట్లే ఈ రోజుల్లో. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరికి ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళే. అసలు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నేడు మనం జీవిస్తూ ఉన్నాం. పక్కింట్లోనే ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఈ మధ్య తెలుసుగా భార్యలు భర్తలు చంపేస్తున్నారు వార్తలు వింటున్నాగా. ఆ పక్కన వాళ్ళు చంపేస్తా ఉంటారు, కానీ మనకేమి తెలియదు. ఆ పక్కింట్లో గొడవ జరిగిపోతూ ఉంటారు, కానీ మనకేమి తెలియదు. కడుపులన్నీ బిడాయించుకొని కూర్చుంటే మనకేం తెలుస్తుంది? ఏం తెలియదు. ఇదే మాట చెప్తున్నాడు. అసలు నీతిమంతుడు అనేవాడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు. తర్వాత దేవుడిని వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా. ఎంత పెద్ద మాట తిట్టించుకోవడం మనకు అవసరమా? పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. మేలు చేయవాడు ఇప్పుడే చెప్పుకున్నాం. మేలు చేసే దేవుడు ఉండగా, ఆరాధిస్తుండగా, ఆయన మేలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు అనగా కనీసం ఆ మేలు చేసేవాడు కూడా ఎవరు? ఆ కింద మాట అంటాడు, ఎంత అద్భుతమైన మాట తెలుసా? వారి గొంతు కంట అంటే అర్థం ఏంటి? ఇక సమాధి తెలుసుకొని ఉండదు అన్నమాట. అంటే వారి గొంతుక తెరచిన సమాధి అంటే ఇక ఈ నోరు తెరిస్తే చెప్పాలి. ఈ నోరు తెరిస్తే అంతే. చాలాసార్లు అనుకున్నాం, ఆ నోట్లో నోరు పెట్టమాకండి రా బాబు, ఆమా మామూలు మనిషి కాదు. పాము నోట్లో నువ్వెందుకు నోరు పెట్టావు? ఇక నోరు పెడితే అంతే, నువ్వు సావటమే. అంటే సమాధి కాదు, ఇక సమాధిలో ఎంతమే నీ పని. నువ్వు సత్యలాగా అంత తింటానే
అలాంటి వాళ్ళు ఉన్నారంట. బాగా అర్థం చేసుకోండి. దేవుని మహిమ మనలో నుండి బయటకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, మేలు చేయవాడు లేడు, ఇంకా 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 లేడు. అందరూ పనికిమాలినోళ్ళు అయిపోయారు. తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. సర్పం ఎందులో ఉంటుంది? క్షమించండి, విషం ఎందులో ఉంటుంది? పాములో ఉంటుంది. ఇప్పుడు మనందరిలో ఎంతో పోల్చాడు ఆయన? విష సర్పాలతో. పాముతో సరిపోదా, విష సర్పాలతో పోసాడంటే మిమ్మల్ని నిలువునా కోసినా మీలో ఉండేది ఏంటంట? విషం. పాములో కొంచెం ఉంటుందేమో, మనుషుడికి నిలువెత్తు విషమే అంట కదా. మరి ఈ విషంతో నిండిపోయిన ఈ మనుషులలో దేవుని మహిమ ఎలా కనపరుస్తాం? ఇదే రామ బతుకులు అంటాడు. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి, గట్టిగా చెప్పాలి, గట్టిగా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. చూసారా మీ నోట్లో నుండి ఎలా ఆన్సర్ వచ్చిందో? మీ నోట్లో నుండి మీరే చెప్పేశారు. ఇది కంఠస్థ వాక్యం అయితే ఉండొచ్చు కానీ ఆన్సర్ అదే. నేను చెప్పే వాక్యానికి ఆన్సర్ అదే. ఏది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే. ఇప్పుడు మీకు అర్థమైందా? మహిమ పోయింది. ఏం పోయింది? ఏదేడు తోటలో దేవుడు ఇద్దరు మనుషులు పెట్టాడు. ఎవరెవరిని కదా? వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించారు. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, ఇన్ని సంవత్సరాలు అనే లిమిట్ లేదు. దేవుడు వాళ్ళకి విస్తారమైన ఆయుష్కాలం ఇచ్చాడు. వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏదేను తోటలోకి ఇప్పుడు మనం చదువుకున్నామే విష సర్పం అనేటువంటిది ప్రవేశించిందంట. ఆ సాతానుడు ఆ యొక్క తోటలోనికి వచ్చి చక్కగా చెట్టుకు చుట్టుకొని ఆదాముతో అవ్వతో మాట్లాడుతుంది. ఏమని? ఇది నిజమా? అప్పుడు వరకు పాపం ఆదాముకి తెలిసిన వాయిస్ ఏంటి? దేవుడి వాయిస్. వీళ్ళిద్దరే మాట్లాడేవారు. ఇప్పుడు ఈ వాయిస్ ఏమో అబ్బా వినసొంపుగా ఉంది, అబ్బా ఎంత బాగుందో, ఎంత. అప్పుడప్పుడు మా పిల్లలు అంటాడు, డాడీ ఫోన్లో ఎంత స్టైల్ గా మాట్లాడతావు డాడీ అంటే మాట్లాడతాం, మరి అవసరాన్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది. అలాగే మాట్లాడుతుంది ఆ సర్పం కూడా ఏదైనా తోటలో. ఇది నిజమా అని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారంట. అదే సర్పం మాట్లాడటం ఏంటి? సరే నీకు తెలుసు కదా కథ అంతా. ఆ పండు తిన్నారు, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మరి దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? తోట చెట్ల మధ్యలో తాగుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఏదేను తోటలో ఆ ఫలాన్ని తిన్నారో దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ కోల్పోయారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని మహిమతో నింపాడు. ఎప్పుడు? అనాది కాలంలో సాతాను మాటలు విని పాపానికి మనం ఎప్పుడైతే దాసోహం అయిపోయామో, ఏవైతే ఆ మాటలు విని పాపము జోలికి మనం వెళ్ళామో, పాపములో పడిపోయామో, అప్పుడేమైందంటే దేవుని మహిమ బయటెత్తబడిపోయింది. ఇక వాళ్ళలో దేవుని మహిమ పోయింది. కొంతమందిని కొన్నిసార్లు చూసి ఇలా తిడతారు. ఏమని? ఏమిరా మొహం పారిపోయిన మొహం వేసుకొని ఉన్నావు, అదే మొహం రా అంటారు. అంటే అర్థం ఏంటి? ఏమిరా సగంగా శవంలాగా ఉన్నావు అంటారు. అంటే అర్థం ఏంటి? ఏమిరా మొహం ఏంటి అట్టున్నావు అంటారు. అంటే ఎప్పుడు చూసే మొహంలో ఉన్న జీవకళ కనిపించట్లేదేంటి అనిపిస్తుంది. వచ్చినప్పుడు నేను శృతి చెల్లిని అదే అడిగా, ఏమో డల్గా ఉన్నావు, ఏమైందిరా అడిగా. ఏదో అంత బాగానే ఉన్నా. అంటే మనసులో ఏదైతే ఉంటుందో అది ఎక్కడ తెలిసింది? అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు మనసులో తప్పు చేశారు. మనసులో దేవుడి మాటలు గద్దిస్తున్నాయి ఆదాముకి అవ్వకి. అయ్యో దేవుడు తినొద్దని చెప్పాడు, నేనేమో ఈ సాతాను మాట విని తినేశాను. ఇప్పుడు ఈయన మనసులో ఉన్న భయం ఎందులో కనిపిస్తుంది? మొక్కలో కనిపిస్తుంది. అమ్మో దేవుడు వచ్చేస్తాడు, అమ్మో చల్లపట్ల దేవుడు వస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలని వాళ్ళు వెళ్ళి తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. పాపం ఎవరు చేస్తారో వాళ్ళలో భయం వస్తుంది. భయం ఎవరిలో ఉండదో వాళ్ళు దాక్కుంటారు. ఆ దాక్కున్నదే చివరికి మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. నీలో ఎప్పుడైతే పాపం వస్తుందో దేవుని మహిమ నీలో నుండి పోతుంది. అదే భక్తుడు ప్రార్థన చేస్తాడు. దావీదు మహారాజు, అయ్యా నీ పరిశుద్ధత నాలో నుండి తీసివేయొద్దయ్యా, నీ శుద్ధత నాలో నుండి తొలగించి వేయొద్దయ్యా,
నీ మహిమ నాలో నుండి పోతే నేను బ్రతకలేనయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉంటాడు. మోషే కూడా ప్రార్థన చేశాడు. సినాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఆ పలకలుగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పట్టుకొని అతను దిగుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ అతనిని కమ్ముకుందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ మోషే సినాయి కొండ మీద నుండి కిందకు వస్తున్నప్పుడు ఏ జన సమూహము కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. నా మాటలు అర్థం చేసుకోండి. దేవుని మహిమ మనలో నుండి బయలు పెడుతున్నప్పుడు మనుషులెవరు మనల్ని ఢీకొనలేరు, మనుషులెవరు మనల్ని చూడలేరు. అలాంటి మహిమను దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏ భేదం లేదయ్యా, మేమందరం పాపులమయ్యా, మాలో నీతే లేదయ్యా, మేమందరం పనికిమాలిన అయిపోయామయ్యా, కొద్దిగా అందరం దారి తొలగిపోయామయ్యా, మా నాలుక కింద సర్ప విషయాన్ని ఉంచుకున్నామయ్యా, నీ మహిమ మాకొద్దు అని తిప్పి కొట్టాం మనందరం. అందుకే దేవుడు చెప్తున్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు ఎప్పుడు కూడా బ్లెస్ చేయాలనుకుంటాడు, అంటే దీవించాలనుకుంటాడు, తన మహిమను మనకి ఇవ్వాలనుకుంటాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే ఆ మహిమకు మనకి మధ్యలో ఏం తీసుకొస్తాడు తెలుసా? చెప్పాలి. ఏం తీసుకొస్తాడు? పాపాన్ని తీసుకొస్తాడు, శాపాన్ని తీసుకొస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు ప్లస్ చేయాలనుకుంటాడు, ఆయన ఎప్పుడు దీవించాలి, ఆశీర్వదించాలి అనుకుంటాడు. ఆయన ఎప్పుడు దీవెనవచనమే, ఆశీర్వాదవచనమే మన జీవితాల్లో కలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పాప భారాన్ని మనం దేవుడి ఆశీర్వాదం రాకుండా మనం నెత్తిమే పెట్టుకొని కూర్చుంటాం. అందుకని మనం దీవించబడలేకపోతున్నాం, మనం ఆశీర్వదించలేకపోవడానికి కారణం ఏంటంటే మన పాపం, మన శాపం. ఆయన చెప్తున్నాడు, సిలువలో ఆ పాపాన్ని, శాపాన్ని నేను ఎప్పుడో తీసేశానయ్యా, ఎప్పుడో తొలగించి వేసేసాను. అయినా మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటే మనం పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నాం. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఈ మాట, మీరు ఒక్కరు కూడా లేరురా దేవుడి మహిమను పొందేవారు. ఆ మహిమ ఎంత గొప్పదో తెలుసా? పౌలు గారు మనుషుడే కదా, మోషే మనుషుడే, దానియేలు మనుషుడే, గడిచిన వారం మనం నేర్చుకున్న షడ్రకు, మేషకు, అబేద్నెగో మనుషుడే, వీళ్ళందరూ మనుషులే. మరి వీళ్ళ మీద దేవుడి మహిమ ఎలా ఉంది? అరే ఎంత గొప్పతనం అండి! అగ్నిలో నుండి బయటకు వచ్చేసారంట, దేవుడి మహిమ లేకుండా వస్తారా? సింహాల మధ్య నుండి బయటకు వచ్చేసారంట, రాగలుగుతారా? రాజే దగ్గరికి వెళ్ళి సింహాల ఉంటే దానియేలు జీవము గల దేవుడిని సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా? ఆ లోపల నుంచి ఒక గొప్ప స్వరం ఏమంటాడు తెలుసా? రాజు చిరంజీవి అగునుగా కాంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ చనిపోయి ఎముకలని ఇరిగిపోయి మొక్కలు అయిపోయి ఉంటాడు రాజుగారు ఆలోచన అది. కానీ దానియేలు మీద దేవుడి మహిమ ఉన్నది. ఆ మహిమ వలన ఒక్క సింహం కూడా ఆయన మీదకు వెళ్ళలేదు, ఏ ఒక్క అగ్ని కూడా వాళ్ళని కాల్చలేదు. 6 లక్షల కాల్వలు ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉండగా ఒక్క నీటి గొట్టు కూడా వాళ్ళ మీద పడలేదు. ఇదంతా దేవుని యొక్క మహిమ కాదా? ఇంత మహిమ ప్రభావం కలిగిన దేవుడు మనల్ని నమ్ముకున్న వారే, మరి అదే మహిమ నీలో నుండి బయలు వెళ్ళాలనుకుంటున్నాడు. సర్వ శరీరుల మీద ఆయన మహిమ కనబరచాలనుకుంటున్నాడు. మరి ఆయన మహిమను మనం ఏం చేశాము? అలా పోగొట్టుకుంటే ఎలా? సొలొమోను మందిరాన్ని కట్టాడంట. అక్కడ రాస్తాడు మాట, దేవుని మహిమ, దేవుని తేజస్సు ఆ మందిరం అంతా నింపబడిపోయిందంట. ఇప్పుడున్న మందిరాలు ఎలా ఉన్నాయి చెప్పండి? అట్ట చూడొద్దు నాయకు, చెప్పండి ఎట్లా ఉన్నాయి? డిస్కో లైట్లు, వెలిగి ఆడిపోయే లైట్లు, మిళుకుమలే లైట్లు, ఏంటి స్టేజ్ మీద నుంచి ఒక పెద్ద భయంకరమైన పొగ, అవునా? అలా ఉందా సొలొమోను మందిరం? ఎలా కట్టాడో తెలుసా మందిరాన్ని సొలొమోను? అద్భుతం, ఆశ్చర్యం. ఒక్కడుగు ఆ మందిరంలో పెడితే అసలు తన్మయం అయిపోతాం అన్నమాట. భూలోకంలో ఎవరు అలాంటి మందిరాన్ని కట్టలేదు, కట్టి ఉండలేదు కూడా. అంత గొప్ప మందిరం. ఏ కోశాన్ని చూసినా
బంగారు ప్రతిమలతో, అంటే వాటిని ఏమంటారు, ప్రతులు అంటారు. ఆ గోడలకు కూడా ప్రతులను అద్దాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్ద తెల్లాంటివి దిగుతూ వాటి కింద దానిమ్మకాయలు వేలాడుతున్నాయి. అవి కూడా బంగారం. దావీదు మీరు చదివితే 300 మనుగులు వెండి బంగారాన్ని దావీదు మందిరానికి ఇస్తా ఉన్నాడంట. ఈ రోజున కొన్ని కోట్లు మిలియన్స్ దారపోసిన అలాంటి మందిరాన్ని కట్టలేదు. అంత గొప్ప మందిరం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే దేవుని మహిమ ఎలా వచ్చేసిందో తెలుసా? తేజస్సుతో నిండుకొని ఆ మందిరంలోకి వచ్చేసింది. అని ఈ రోజున ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే రకరకాలుగా కొంతమంది మందిరం ఈ స్టేజ్ మీద మొత్తం పూలు ఎగిసిపోతా ఉంటాయి. అదే ఉద్యానవనంలా తయారు చేసేసుకున్నారు. ఇక అందులో అంత తోటలే, ఎక్కడ చూసినా పూలు ఆకులు అన్ని అయ్యే. అదేమది ఎక్కడ చూసినా లైటింగ్ లో, కళ్ళ ముందు లైట్లే, కళ్ళ ముందు అన్ని లైట్లే. ఎలా ఆరాధిస్తున్నాం అంటే దేవుని మహిమ పోయింది. ఏమొచ్చింది? మనుషుల మహిమ వచ్చేసింది. ఇప్పుడు మన దైవ సేవకులు, అభిషక్తులు, దేశ విదేశాల్లో వాడబడు గొప్ప సేవకులు పూలదండలతో సత్కరిస్తూ రమ్మన్నా అంటతోనే ఇక మొత్తం జనాభా తగులుకొని బస్తాల పూలన్నీ చదువుకోవడమే పని. ఆ దారి నిండా, రోడ్డు నిండా మొత్తం పూలే. సచివుడు లేడు తెలియదు, పాషగారు లేదో తెలియదు, మొత్తం పూలే. యేసు రక్తం చేయి. ఇలా ఉంటే దేవుని మహిమ ఎలా మందిరాల మీదకి వస్తుంది? ఎలా మన హృదయాలలోకి వస్తుంది? కన్యకైన మరి అండి దేవుని మహిమను పొందుకుంది. అన్న దేవుని మహిమను పొందుకుంది. మహిమ పొందుకోకుండా వాళ్ళు కార్యాలు చూడలా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని మహిమను పొందుకోండి, కార్యాలు జరుగుతాయి. సర్వ శరీరం మీద ఆయన మహిమను కుమ్మరిస్తానంటున్నాడు. ఇంకొక మాట చెప్పుకొని నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదవండి. నేను చెప్పడం కన్నా మీరు చదివితే మీ మైండ్లకి కొంచెం జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడు ఇంకోసారి మర్చిపోకుండా అంటారు. అడిగిన వెంటనే చెప్తారు ఆ మాట. 1 తెస్సలోనికీ పత్రిక 6 ప్రధాన దూత శబ్దముతోను దొరికిందా వచ్చిన మీకు? చదవండి. 4వ అధ్యాయము 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13 లేక 16 చదవండి. మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు లేస్తారంట? మొదట చెప్పాలి, ఎవరు లేస్తారు మొదట? ఏందమ్మా చెప్పండి మరి మాట. మృతులైన వారు. మృతులెవరు? చచ్చిన వాళ్ళు ఎవరు? మాకు తెలియదు, నేను బతికే ఉన్నాగా. అది చచ్చిన వాళ్ళు ముందు లేస్తారు. అంత మాత్రమే కాదు, ఆ మీదట సజీవమై నిలిచియుండు మనము వారితో. ఎవరితో కూడా? సచివులను చూస్తే భయంగా వాళ్ళతో ఎట్ట ప్రయాణం చేద్దాం మనం? సచివుల పక్కన ఒక్కరోజు సచివుల పక్కన కూర్చోమంటేనే భయం. శవజాగాలో చేయాలంటేనే ఎందుకు ఉంచారు తీసుకెళ్ళిపోవచ్చుగా అని భయపడతానే. రేపు పొద్దున ఏ రోజు రాబోతుందో తెలుసా? ఆ మృతులతో కలిసి ఏకంగా అందరూ చచ్చిపోవాలని కోరుకుంటారు. ఇప్పుడు చచ్చిపోతేనే నయం. ఎందుకంటే బతుకున్నాడు మన పక్కన. ఇప్పుడు ఆ మృతుడు కూడా వీడు బతుకున్నాడా, వీడు బతికే ఉన్నాడా అనుకుని ఆడు కూడా భయపడవచ్చు మనం చూసి. అసలు దేవుడు ఎలా కాంబినేషన్ కలిపాడో చూడండి. ఆర్పాటంతో ఏమో దూత రాబోతుందంట, ప్రధాన శూతులతో ప్రభు రాబోతున్నాడంట.
మొదటేమో మృతులైన వారు, ఇక సమాధులనే టప 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 లెగుస్తాయి. దాని గడపలో ఎన్ని సమాధులు ఉన్నాయో, అబ్బో మా అమ్మ కూడా లేచిపోతాయి. ఏసు రక్తం చేయు. మా అమ్మగారిని కూడా నేను చూస్తా. ఆమె కూడా లేచినప్పుడు వారితో కూడా సజీవులమై అది అక్కడే ఉంటుంది. సజీవమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా. ఎవరిని ఎదుర్కోవడానికి? ప్రభువుని ఎదుర్కోవడానికి. ఇక భయం లేకుండా ఒకటే మన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడిని ఎదుర్కొంటాం అనే ధైర్యంతో పక్కన ఎవరున్నారో చూడండి, వెళ్ళిపోవాలా? మృతులు ఉన్నారని చూడకుండా. ఇప్పుడు మాట చెప్తారు, మృతులైన వాళ్ళు మరలా శరీరాన్ని తెలుస్తారా? మరలాగే ఉంటారా? మా అమ్మ చచ్చిపోయిన పెట్టిందో మరలా లేచినందుకు మామూలుగా అట్టాగే ఉంటారా? ఎలా ఉంటారు? వాళ్ళు ఏ దేహంతో ఉంటారు? వాళ్ళు ఏ దేహంతో ఉంటారు? మహిమ దేహంతో ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మాట చెప్తా వినండి. అప్పుడు పోగొట్టుకున్న మహిమ మరలా ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందంట? మరలా తిరిగి లేచినప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు రహస్యం అర్థమైందా? ఆదాము అవ్వ ఏదేను వరవలో పోగొట్టుకున్న మహిమ మరలా మరలా మృతులై తిరిగి లేచినప్పుడు ఆ మహిమ మరలా మనుషుల మీదకి వస్తుంది. అప్పుడు దాకా మనం ఎలాంటి వాళ్ళం అంటే నోట్లో విషసర్పం పెట్టుకున్న పాములు. నీతి లేదు, భక్తి లేదు, ఏమి లేదు. అంతా ఎలా ఉన్నాం అంటే తంత్ర కొట్టుకోవడమై ఎదుటోళ్ళు కొమ్మలు కూర్చోవాలా ఉన్నాం. అదే మన బ్రతుకులు, అవే మన జీవితాలు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళే చెప్పు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళే నేను చెప్పరా, ఆడిపోసుకోవడమే పని. ఎప్పుడు ఎవరో తిట్టుకోవడమే పని. రాత్రి ఫోన్ చేసుకొని తిట్టుకునే పని. అదే పనిలో ఉంటారు కొంతమంది. ఆయన మట్ట, ఈయ మెట్ట, ఆడెట్ట, ఈడంట, ఇక జీవితం అంతా ఇంటే అట్టంటే అందరూ కోరుకోపోతారు. మరలా దేవుడు వారిని లేపుతాడు. ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి. మహిమ మరలా ఎప్పుడు వస్తుందో తెలుసా? అనాది కాలంలో మనం పోగొట్టుకున్న మహిమ మరలా మృతులమై తిరిగి లేచినప్పుడు, అదిగో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు వస్తున్నప్పుడు ఆ మహిమను ధరించుకొని ఆయనతో ఏకముగా ఆయన ఎదుర్కోవడానికి మనము ఆయన యొద్దకు వెళతాం. దేవునికి స్తోత్రం. ఈ చేతులు మండిపోయి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ కావాలా వద్దా? ఆ మహిమ కావాలా వద్దా? అప్పుడు దాకా ఎట్టుందాం మరి చెప్పండి. కరెంట్ షాక్ కొట్టిన కాకులాగే ఉన్నాం. అప్పుడు దాకా ఉన్న మహాలంతే. అప్పుడు దాకా మన జీవితాలు అంతే. అప్పుడు దాకా మనం అంతే. కానీ మన బ్రతుకులు మారాలి. ఇంకొక మాట చెప్పనా? ఒక్క మాట చదివించుకొని ముగిస్తాను. 16వ వచనం 2వ లైన్లో ఏమన్నాడు ఆయన? ఏమా? దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. తర్వాత చెప్పాలి చెప్పాలి, చదవాలి, అందరూ చదవాలి. క్రీస్తునందుండి మృతులైన ఎవరంట? క్రీస్తునందుండి. అర్థమవుతుందా? ఈ మహిమ ఎవరి మీదకి వస్తుందో తెలుసా? క్రీస్తునందుండి మృతులైన వారి మీదకి. సమాధుల మీద చక్కగా నీట్గా చెక్కుతారట. ఏమని? క్రీస్తునందు మృతులైన వారు. ఆడేమో పచ్చి తాగుబోతు, ఆడేమో భయంకరంగా తాగి నోటి నిండా కొట్టకాల్లో వెళ్ళేవాడు. ఏంటి? ఆడేదో రోగం చచ్చిపోతాడు. ఆయన ఏం వాక్యం? అబ్బా, ఆనాడు మందిరానికే వెళ్ళడం దేవుడు అంటేనే తెలియదు. కానీ ఈ వాక్యం ప్రతి సమాధి మీద రాయబడి ఉంది. నాకు అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను వాక్యాన్ని అంటే ఎందుకు దాని గురించినటువంటి అవగాహన తెలియక వాళ్ళు రాస్తున్న మాటలని జాగ్రత్తగా వినండి. మన సమాధి మీద తమ్ము కలిగి రాసుకోవాలి ఈ మాట. ఏమని? నేను చచ్చిపోతే క్రీస్తు కొరకే, నేను బ్రతికితే క్రీస్తు కొరకే. ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు, చావైనా నాకు మేలే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాడు రాజుని. అప్పుడు అంటాడు ఆ రాజు పౌలు గారిని ఏం చేయాలి తెలుసా? చిరఛేదనం చేయండి. అంటే అంటే తలకై తీసేయండి అంతే. నువ్వు పౌరుషు తాసువాడు అయితే ఏంటి, ఎవడు అయితే ఏంటి? అగ్రిప్ప రాజు ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ధైర్యం కలిగినటువంటి వారు. క్రైస్తవులు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి. చావైన దేవుని కోసమే
బ్రతుకైనా దేవుని కోసమే బ్రతకాల. ఈ రోజు ఎంతో మంది క్రైస్తవులు దేవుని కోసం హతసాక్షులు అవబోతున్నారు. దేవుని కోసం ఎంతో మంది పల్లెటూరులో సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద ఏ నీళ్ళు చల్లారంట? పేడ నీళ్లు చల్లి కొడుతున్నారంట. చాలా మంది స్త్రీలను అసభ్య భాషలతో పెడుతున్నారంట. ఈ మాటలు, ఈ తిట్లు, ఈ పేడ కలాపులు, ఈ హత్య ప్రయత్నాలు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు అయినాడు. ఈ యొక్క అవమానాలకు, నిందలకు ప్రతిఘటనగా దేవుడు ఏమిస్తాడు తెలుసా? మహిమ కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కోసం నువ్వు నిందపడు, క్రీస్తు కోసం నువ్వు చచ్చిపో, క్రీస్తు కోసం బ్రతుకు. నీ సమాధి మీద డైరెక్ట్ గా నేరుగా రాసుకో, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు అని రాసుకో. అట్టి ధన్య జీవితం జీవిస్తేనే ఈ వాక్యం మనకి సరిపోతుంది. అప్పుడు లేస్తాం మనం. ఆయన రాజ్యం వచ్చినప్పుడు అప్పుడు ఆయన మహిమను పొందుకుంటాం. ఆయన మహిమతో ఎవరిని ఎదుర్కొంటాం తెలుసా? దేవుణ్ణి ఎదుర్కొంటాం. అప్పుడు ఆయన మనల్ని ఆకాశ మండలంలో మేఘముల మీద ఆయన కొనిపోవును, కొనిపోవును, కొనిపోవును. ఈ మాటల ద్వారా ఒకరినొకరు ఆదరించుకొనుడి అంటున్నాడు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మనం చేయవలసిన పని తెలుసా? దేవుని మహిమను మనం పోగొట్టుకున్నాం. దేవుని బిడ్డలారా, మరలా ఆ మహిమ మనకు కావాలి. ఒకటే ప్రార్థన చేయండి, ఏదైతే నాలో నుండి పోయిందో అది మరలా నేను రాబట్టుకోవాలి. ఒక చిన్న మాట, యోసేపును అన్నలందరూ ఎక్కడ పడేశారు కదా? వాళ్ళలో ఒకడు జాలి కలిగి ఉన్నాడు. అతని పేరు యోసేపు. అన్నలో పెద్దవాడు, అతని పేరు రూబేను. అతడు చాలా మంచోడు. అరే తమ్ముడురా, అలా చేయొద్దురా, పైకి లేపండిరా, వాడిని అలా వదిలేయొద్దురా అని చాలా జాలి కలిగి అతడు పైకి లేపితే ఆ అన్నని దూరపరిచేసి మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక గొడ్డి పిల్ల చంపేసి ఆ యొక్క రక్తంలో ఆ వస్త్రాలను ముంచేసి తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఇచ్చేశాడు. ఆ 10 మంది ఒక్కసారి ఆలోచించి నా తోడబుట్టుడే కదా అని మరలా తీసుకువెళ్ళి ఆ యాకోబుకి ఆమెకు అప్పచెప్పేస్తే అతడు బ్రతికేవాడేమో కదా. కానీ అది దేవుని ప్రణాళిక కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. ఏ యోసేపు అయితే గుంటలో పడ్డాడో అదే యోసేపు వర్తకులకు అమ్మబడ్డాడు. అదే యోసేపు ఐగుప్తుకు వెళ్ళబడ్డాడు. అదే యోసేపు ఐగుప్తులో చెరసాలలో ఉన్నాడు. అదే యోసేపు అదిగో ఆ పోతీఫర్ భార్య ద్వారా ఒక భయంకరమైన కార్యానికి పురుకొల్పబడ్డాడు. అయినా అతను పాపం చేయలా. కానీ దేవుడు ఏ స్థానంలో నిలబెట్టాడు తెలుసా? రాజుగా ఉండే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావు నేను ఇప్పుడు పడిపోయాను కదా, నేను ఇప్పుడు లేవలేదు కదా, నా బ్రతికించా కదా అనుకుంటున్నామేమో. ఎక్కడైతే పడిపోయామో ఆ స్థానంలో నుండి దేవుడు తన నిత్య రాజ్యము నిలబెట్టేంత వరకు ఆయన మహిమను మనతో ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అధైర్యపడొద్దు, అధైర్యపడొద్దు, నిరాశ చెందొద్దు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, కట్టుకున్న భర్త ద్వారా, కట్టుకున్న భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, సమాజం ద్వారా ఎన్నో రావచ్చు. కానీ వీటన్నిటి వెనక దేవుడు ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటాడు, నీ కోసం దేవుడు దాచి ఉంచిన మేలు. మీరు అదే చెప్పండి, అదే మాటలు, ఎంతో గొప్పది అన్నాడు ఆయన. కాబట్టి మన దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు గొప్పదండి. ఒకవేళ ఆయన మేలు చేయకపోయినా పర్లా, బహుమతి ఇవ్వకపోయినా పర్లా, ఆయన మహిమను మాత్రం మనం ఏం చేస్తా? పొందుకోవాలి. ఆ మహిమతోనే నిత్య రాజ్యంలో మనం వారసులం అవుతాం. అట్టి మహిమ మనకు కావాలి, అట్టి ఆశీర్వాదం మనకు కావాలి. ఇదిగో ఆ 40 ఒక మాట చదువుతారు, సమయం అయిపోయింది. ఇంకా మనం చదువుకున్న యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయం 4వ వచనం చదివి బైబిల్ మూసేసేయండి. 40వ అధ్యాయం 4వ వచనం, ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అదే తర్వాత కింద వచ్చిన మనం చదివి 5వ వచనం. మీకు అర్థమైందా? ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము, ప్రతి కొండ అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు. చెప్పని మాట అర్థం చేసుకోండి. ప్రతి లోయ ఎత్తు చేయాలి. మన జీవితం అంతా ఇప్పుడు లోతైన గొయ్యలా ఉంది. ఇప్పుడు లోతులో ఉన్నాం మనం. ఈ లోతైన గొయ్య ఏమో తెలుసా?
పోడ్చబడాలి. దేని చేత? ప్రార్థన చేత, వాక్యం చేత, ఉపవాసముల చేత, జాగరణల చేత, దేవుని యొక్క పాటల చేత ఆ లోయలో మనం ఏం చేయాలి? పోడ్చబడాలి. ఇప్పుడు లోయలో దిగిపోతే పైకి రావడం కష్టం. దావీదు అదే ప్రార్థన చేస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆ తర్వాత అది అక్కడి నుంచి రాదులే, అది వాడుకోవడం. అర్థమవుతుందా? ప్రతి పచ్చిక గల చోట్ల ఆయన మనం పనులు చేస్తాడు. ఇది లోతైనటువంటి కొయ్యలో మనం ఉంటూ ఉన్నాం. మన జీవితం అంతా లోతుల్లో నడుస్తున్నాం. దేవుని బిడ్డ ఆయన వాక్యం చెప్తుంది, ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము, ప్రతి కొండ అణచవాలి. అంటే ప్రతి గర్వం ఏమవ్వాలి? తగ్గించబడాలి. ప్రతి గర్వంతో కూడిన కొండలు, లోయలు అణచబడాలి. వంకరవి మీకు అర్థమవుతుందా? వంకరెత్తు రావాలి. చాలా మంది ఏం అర్థమవుతున్నావు అంటారు. కొంతమంది చూపులు చాలా రకాలైన, నేను చూపుల గురించి చెప్తే ఇంకో గంట అయితే వద్దు. కొంతమంది కొన్ని రకాలైన చూపులు ఉన్నాయి. ఆ దృష్టి మండిపోను, ఆ కళ్ళు మండిపోను, ఆ ఏం చూపులు దిష్టి తగిలింది అంటాం కదా మనం. రాత్రి నుండి పొద్దు కట్టేయడమే అయ్యే కళ్ళు అనుకుంటాం మనం. చాలా మంది ఉంటారు, నరదిష్టి తగిలిన వాళ్ళు ఉంటారు, వశీకరణ చేసేవాళ్ళు, ఎన్ని రకరకాల వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఏమన్నా వంకరవన్నీ ఏం చేయాలంట? చెప్పాలి. ఏమన్నాడు? వంకరని చక్కగాను కరుకైన ఏంటి? రాళ్ళు కుప్పగా వేసామనుకో, ఇక రాళ్ళు ఎలా ఉంటాయి? కరుకుగా ఉంటాయి. అంటే సరిగ్గా ప్రయాణం వెళ్ళదు అక్కడ. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. లోయలు పోడ్చబడాలి, ప్రతి కొండ, ప్రతి పర్వతం అణచబడాలి, వంకరవి సరిచేయబడాలి, ఆ కరుకైనవి సరిచేయబడాలి. ఈ 4 విషయాలు మనం సరిచేయబడితే దేవుని మహామహిమ మన మీద ప్రకాశిస్తుంది, దేవుని మహిమ మన మీద కనుపరుస్తుంది. కాబట్టి ఆ 4 త్రోవలను మనం సరిచేసుకుందాం, దేవుని మహిమను కనుపరుచుకుందాం. ఆ మహిమతో ఆయనతో ఏకముగా ఆయన రాజ్యంలో నిత్య వారసులం అవుతాం. తద్వారా దేవుడు మన జీవితాలను దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న